దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. బిగ్ బాస్ చూస్తున్నా కానీ అంత కిక్ రావట్లేదు అన్న నాకు. ఎందుకనంటే ఇంతకుముందు మన పల్లవి ప్రశాంత్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆ బిగ్ బాస్ 5 వరకు 6 వరకు నాకు మంచిగా అనిపించింది. మెయిన్గా నాకు ఇష్టమైందంటే 4 మన అభిజిత్ ఉన్నప్పుడు. ఈ మధ్యకాలంలో ఫస్ట్ నాకు చూసి అగ్ని పరీక్ష అది చూస్తే కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే కొంచెం నార్మల్గా మళ్ళీ నడుస్తుందో నాకు అప్పటి నుంచి నాకు మళ్ళీ అంతా ఏం అనిపించలేదు. దాంట్లో నాకు తెలిసి ఎవరు ట్రూత్ అంటే వన్ అండ్ ఓన్లీ సుమన్ గారు అన్న. ఆ సుమన్ గారు తప్పించి దాంట్లో అందరూ టైటిల్ గురించే, లేకపోతే అరే ఇట్లా మాట్లాడితే నాకు ఫోటేజ్ ఎక్కువ వస్తుంది బయట జనాలు చూస్తారని చెప్పేసి ఈ పిచ్చితోనే ఎక్కుర్రు. కానీ ఒక్కడు కరెక్ట్ ఆట ఆడట్లేదు. ఆ డెమోన్ పవన్ అనేటో టాస్క్లు బాగా ఆడుతుండు. అంటే మన అన్న మనకు బయట నుంచే పరిచయం కానీ బాగా ఆడుతుండు. ఇమాన్యుల్ అన్న కూడా లైక్ ఏమంటారో 2 రోజులు ఆడడానికి వచ్చేటోడు పోయేటోడు కూడా అన్న పక్కన ఉంటే మంచిగా బతడని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఆయన ఇంత సీరియస్ మోడ్లో ఉన్నా సరే, ఆ కామెడీ వే అన్నా సరే, ఏదన్నా పంచింగ్ టైమింగ్ అన్నా ఏదన్నా సరే మంచిగా ఉంటుంది. అందరూ మంచి జనాలు చూసేదంటే సుమన్ గారి గురించి, ఇమాన్యుల్ గారి గురించి, ఇంకా తనుజ గురించి, వీళ్ళ గురించే. కానీ ఇంకొకరు మన ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి చూస్తారు. అంతకు మించి మొత్తం మా రీతు చౌదరి గురించి చూస్తారు. ఎందుకంటే అంత చేత రీతు చౌదరి మా రీతు, ఎందుకనంటే మా ఫ్యాన్ బేస్ సపరేట్గా ఉంటుంది. కానీ ఆ రీతు చౌదరి అంత చెందాలో ఎన్నిసార్లు చూసినా మాకు చూడాలనిపిస్తుంది. కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్న. ఈ తనుజ నాకు తెలిసినంత వరకు అయితే నాకు అందరూ ఏమంటారు సీరియల్లో బాగా ఆదరించారు కాబట్టి ఆమెను అట్లా తీసుకొస్తారు. కానీ నాకు ఆమె ఆడుతుంది, బట్ నాకు ఒక వేస్ట్ క్యాండిడేట్ లాగా అనిపిస్తుంది. అందరికన్నా మంచిగా అంటే సుమన్ శెట్టి గారు చాలా అంటే చాలా బాగా ఆడుతుర్రు అన్న. టైటిల్ కూడా సుమన్ శెట్టికి వస్తే నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, నవీన్ యాదవ్ ఓడిపోతారని చెప్పేసి అన్నారు కదా. మనం అనుకుంటే కాదు, వాడ ఓట్లు వేసి గెలిపించే దాంట్లో ఉంటుంది. ఎందుకనంటే లాస్ట్ ఫినాలే అప్పుడు కూడా ఒక 2 వారాల్లో కూడా డెసిషన్ మార్చొచ్చు. నాకు తెలిసి సుమన్ శెట్టి గారన్నా, లేకపోతే ఆర్మీ కళ్యాణ్ అన్న, లేకపోతే మా బ్యూటీ రీతు చౌదరి అన్న వస్తే బాగుంటుంది. లేకపోతే మా అడ్డగుట్ట బట్టతలన్న మా ఇమాన్యుల్ అన్న వచ్చినా బాగుంటుంది. నాగార్జున అంటే ఇంకా అమ్మాయిలకు సపోర్ట్ ఇస్తాడు కాబట్టి, మన్మధుడు కాబట్టి ఇంకా పక్కన వదిలిపెట్టాలన్న. నాగార్జున ఒక ఓటుతో గెలవదు కన్నా తనుజ. మన జనాలే ఎవరో చూసి వేసే గెలుస్తారు అంతే. మా ఇంట్లో కూడా అంతే అన్న. ఇప్పుడు మా అమ్మకి వద్దమ్మా సుమన్ శెట్టి గారికి మనము ఓటేద్దామని ఎట్లా అంటే, మా అమ్మ నేను తనుజ ఎప్పటి నుంచో సీరియల్ యాక్టర్, నా ఫేవరెట్ సీరియల్ యాక్టర్ అని మా అమ్మ ఆమెకి వేస్తుంది. మరి నేనేం చెప్పాలి? సో మొత్తంగా చెప్పాలంటే సుమన్ శెట్టి గారు ఇస్ ద బెస్ట్ అని చెప్పేసి అని అంటాను. టాప్ 5 అన్న ఖమ్మం సుమన్ శెట్టి గారు ఫస్ట్, తనుజ సెకండ్ కాదు, కళ్యాణ్ గారు సెకండ్, తనుజ థర్డ్, రీతు చౌదరి 4. ఫ్యాన్ అంటే ఆమె అంత చెందాల కన్నా ఆమె ఏమంటారు గేమ్ కాదు కదా. ఇమాన్యుల్ అన్న వస్తే ఈ టాప్ 5లా ఏ ప్లేస్ అన్నా ఏ స్పాట్ అన్నా సంపాదించుకోవడం అంత కెపాసిటీ ఉంది మా ఓన్కి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.